కూడా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యనామములో యావత్ సంఘమంతటికి మీకు వందనాలు. అలాగే ప్రియులారా, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా, అలాగే సంఘంలో కూర్చున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఏంది పాస్టర్ గారు పోయిన వారం నిప్పులు చిమ్మాడేంటి, నిప్పులు కొమ్మరించాడేంటి అనుకోమాకండి. అది అవసరం. సంఘం దీవించబడ్డానికి అది అవసరం. ఈరోజు కూడా నిప్పులు గక్కుతాడేమో అనుకోమాకండి. ఏమో దేవుడు ఎట ప్రేరేపిస్తాడో తెలియదు. మీరు మాత్రం ప్రశాంతంగా మంచి మనసుతో వినండి. మంచి మనసుతో, అంటే ముందుగానే ప్రిపేర్ అయిపోమాకండి. ఏం ప్రిపేరు? నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు వాక్యం, నేనే దొరికానా పాస్టర్ గారికి అని మాత్రం అనుకోమాకండి. వాక్యము రెండంచుల ఖడ్గము కంటే కూడా ఎంతో మీకు దూసుకుపోద్ది, నాకు కూడా దూసుకుపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ముక్కలు అయిపోతా మంచిగా చెప్పకపోతే. దాచుకుంటే మాత్రం నేను ముక్కలు అవుతాను. మీకు ఇష్టం అది చెప్పండి? ఇష్టం లేదుగా మీకు నేను ముక్కలు అయిపోవడం. అందుకని మనందరం ముక్కలుగా అయిపోవడం కాదు, కలిసి ఉండాలి. కలిసి ఉండను గాక. ఆమె చప్పట్లు కొట్టాలని లేదండి. కలిసి ఉండంటే ఇంకంతేగా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అది లేదు మనకి. అదే బాధ. అది కావాలనేదే బాధ. మన తాపత్రయం అంతా కూడా అదే. సైతానుడు దాన్ని కొల్లగొట్టుకొని పోతున్నాడు. మన సంతోషం అంతా, మనకు రావాల్సిన మేళ్ళు దీవెనలు అన్నీ కొట్టుకొని పోతున్నాడు సైతానుడు. యేసు నామములో విడుదల కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పోయిన వారం మీరు వాక్యం విన్నారు. దేని గురించి అండి? మన సంఘ మళ్ళీ దీవెనుండేనా? అయిపోయిందిగా మొన్న. ఓకే, వినండి ప్రియులారా. పోయిన వారం వాక్యం విన్నాం మనం. మన సంఘ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ 33వ వార్షికోత్సవం సందర్భముగా ఆ రోజు మనకు వాక్యం సమయం దొరకలేదు కాబట్టి పోయిన వారం చెప్పాను. అయితే దాన్ని కొనసాగింపుగా ఇది సెకండ్ పార్ట్. ఈరోజు చూడండి దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి 84వ సంకీర్తనలో మనం చాలా విషయాలు పోయిన వారం చూసాం. ఆ విషయాలు చెప్పకముందు ఈరోజు పోయిన వారమే చెప్పాను, ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకున్నా కానీ వచ్చే వారం చెప్తానని చెప్పా. అది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను దాన్ని మీకు చెప్పబోతున్నాను, వినండి. చాలా కాలం క్రితం రేడియోలో టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏమిటది? ఒక దర్బార్ బత్తి గురించి వచ్చేది. ఏమిటది? భక్తులకును భగవంతునికిని అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని వినేవాళ్ళం కదా మనం. అది నిజమో అబద్ధమో దేవుడికి తెలుసు. కానీ అంబికా దర్బార్ బత్తి గురించి ఒకటి మాత్రం సత్యం. ఏమిటదంటే, దేవునికిని మానవునికిని అనుసంధానమైనది దేవుని మందిరము. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పడం కూడా ప్రభుని. దేవునికిని భక్తునికిని అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి కాదండి, దేవుని మందిరం అండి. హల్లెలూయా. అదండి. అయ్యా ఎవరో కానీ మీరు నన్ను క్షమించండి, అంబికా ఇది సత్యం. ఏమిటదంటే, దేవుని మందిరము, మనల్ని కలిపేది, అనుసంధానం చేసేది దేవుని మందిరము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు వింటున్నావేమో, నేను తప్పు పట్టట్లా, క్షమించండి. ఉన్న సత్యము, వాక్యంలో ఉన్న సత్యం ఏమిటంటే, దేవునికిని భగవంతునికిని భక్తుడికి అనుసంధానమైనది దేవుని మందిరము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన వారం 3 విషయాలు మీకు నేను చెప్పాను. ఏమేమిటది? సైన్యములకు అధిపతియగు యెహోవా. కొంతమంది చెప్పారు, పాస్టర్ గారు మీ ఎంతకుముందు సైన్యములకు అధిపతి అంటే
ఏదో ఇశ్రాయేలులకి, లేకపోతే యూదులకి, లేకపోతే ఈ ఐగుప్తీలకి, సైన్యానికి, ఆ సైన్యాలకు అధిపతి అనుకుంటున్నాం మేము. కానీ సత్యం తెలుసుకున్నాము, ఆయనకి ఎన్నో సైన్యాలు ఉన్నాయని. హల్లెలూయా! ఎన్నో సైన్యాలు. మామూలు దేవుడు కాదు ఆయన, దేవదూతలే కాదు ఆయనకి సైన్యము. కొన్ని కొన్ని కోట్ల కోట్ల సైన్యాలు ఉన్నాయి ఆయనకి. అందులో మొచ్చుకు మాత్రం ఒకటే చెప్పాం మీకు, ఏమిటది? దేవుని దూతలు. ఒక్క దూత చాలు మనల్ని ఏరి పారేయడానికని చెప్పారు. మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏరి పారేస్తాడు. మరి జాగ్రత్త సుమా. వినండి, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. మామూలు దేవుడు కాదు, ఆషామాష దేవుడు కాదు మనం పూజించే దేవుడు. ఒక పాట కూడా మనం పాడతాం. ఏం పాట అది? ఒకసారి పాడదామా? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచతగినది యేసు నామము అని పాడతాంగా మనం. ఈ ప్రపంచంలో ఒక నామం ఏదైనా ఉన్నది, ఉన్నతమైన నామం అంటే అది యేసు నామం మాత్రమే. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నీవు, ఎంత శక్తి స్వరూపుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్న నీవు బలహీనుడిగా ఉండకూడదు. ఆమేన్. బలవంతుడిగా ఉండాలి. బలవంతుని చేతిలో వేస్తే దూసుకుపోవాలంతే. అట్టు ఉండాలి దేవుని బిడ్డలు. సైతాను చేతిలో ఎందుకంటే బలాలుగా సైతానుడి చేతిలో ఉండగాకండి బాణాలుగా, దేవుని చేతిలో ఉండండి బాణాలుగా. దేవుడు మిమ్మల్ని అలాగా తీర్చిదిద్దును గాక. గొప్ప దేవుడు అండి, మామూలు దేవుడు కాదండి, ఆషామాష దేవుడు కాదండి. వేలుపులలో నీ వంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటాడు. ఈ భూమి మీద వేలుపులలో అంటే ఎవరినైనా దేవుడుగా పూజిస్తున్నారంటే వాళ్ళందరిలో ఎవరయ్యా గొప్ప అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మితే చప్పట్లు కొడతావా? ఎంత గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. హల్లెలూయా! సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంత బాగుంది, ఎన్ని మార్లు ఉంది అన్ని వివరంగా పోయిన వారం చెప్పేసా, మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. రెండోది ఏం చెప్పుకున్నాం పోయిన వారం? ఆయన ఎవరు? జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, బ్రతికి ఉన్న దేవుడు. యేసయ్య నిన్న నిరంతరము నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా! ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడు కూడా అట్టే ఉన్నాడు. మార్పు లేని దేవుడు, సజీవము కలిగినటువంటి దేవుడు. ఆయన సజీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. రెండవది ఏం చూసాం? జీవము గల దేవుని మందిరము. మన జీవము కలిగిన దేవుడు ఎలాగైతే జీవము కలిగి ఉన్నాడో సంఘము కూడా చచ్చిపోయిన దానిలాగా ఉండకూడదు. ఎప్పుడు ఉజ్జీవముతో ఉండాలి, రగిలిపోతూ ఉండాలి. కొట్లాట్లు కాదు, దా అని కాదు, ప్రభువుని మహింపరచడానికి, ప్రభువుని ఘనపరచడానికి రగిలిపోతూ ఉండాలి. వాక్యంలో మనం చూడబోతూ ఉన్నాం. నెక్స్ట్ చూడబోతున్నాం ఆ విషయం. ఎలా రగిలిపోవాలి, ఎలాగ మండాలి చూడబోతూ ఉన్నాం దేవుని వాక్యంలో. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సంఘము ఎప్పుడు మండుతూ ఉండాలి, చల్లారిపోయిన దానిలాగా ఉండకూడదు. బ్రతికి ఉన్న సంఘములాగా ఉండాలి. మూడో చూసా, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుని మందిరము. ఆ మందిరములో ఉన్న దేవుని ప్రజలు ఎలాగుండాలండి? జీవము కలిగి ఉండాలి, చచ్చిపోయేలాగా ఉండకూడదు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం వేస్తుందండి. ఏం ఉజ్జీవము, ఏం ఉజ్జీవము, ఏ ఉజ్జీవము. ఇట్లాగే ఉజ్జీవముతో నింపబడుతూ ఉండాలి, నింపబడుతూ ఉండాలి, నింపబడుతూ ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అసలు విషయానికి వద్దాం.
ఈ కీర్తన రాసింది ఎవరు? కోరహు కుమారులు. ఎందుకు రాశారు ఈ కీర్తన? ఎందుకు రాశారంటే వినండి. దేవుని మందిరములో ఆనాడు మీకు చెప్పాను పోయిన వారం, సంఖ్యాకాండం 16వ అధ్యాయములో జరిగిన సంఘటన ఏమిటది? దేవుని సేవకుల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, నాయకుల మీద ఒక నలుగురు ఏం చేశారండి? వాళ్ళు దేవుని మీద తిరుగుబడ్డారు. దేవుని సేవకుల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, రకాలు ఉంటారు సేవకుల్లో కూడా, వినండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకులు, వినాలి ఈ మాట కూడా. దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకులు, సేవకులు, వీరి మీద తిరుగుబాటు చేస్తే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు నువ్వు? అది గుర్తుపెట్టుకోవాలి. తిరుగుబాటు చేస్తే ఏమైంది? ఆ నలుగురు ఒక్కసారి చూడండి త్వరగా. చాలా ప్రాముఖ్యం. చాలా సమయం ఉంది, హడావుడు ఏం లేదు, మెల్లిగా వినండి వాక్యం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ప్రియులారా చూడండి, ఒక నలుగురు ఏమైపోయారు? కోరహు, దాతాను, 16వ అధ్యాయం 1వ వచనంలో ఈ నలుగురు పేర్లు అభిరాములు, ఇంకా ఓను. వీళ్ళు నలుగురు నాశనం అనకూడదు, నేను అంటలేదు నా నోట గుండా, సర్వనాశనం అయిపోయారు. సర్వ అంటే మొత్తం ఆస్తిపాస్తులు, భార్య, బిడ్డలు, భర్త ఒక్కడు చేసిన తప్పుకి కుటుంబం అంతా చచ్చిపోయారు. ఒక్కడు చేసిన తప్పుకి. అందుకని జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దేవుని మందిరంలో ఉన్న నీవు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావా, ఒకరోజు వస్తుంది సుమా. జాగ్రత్త. నిన్నొక్కడనే కాదు, నీ కుటుంబమే, నీకు కలిగిన సమస్తము ఏమవుద్దో చూసుకో ఒకసారి. సంఘముతో ఆషామాషాలు చేయకూడదు. సంఘము చాలా శక్తివంతమైంది. జాగ్రత్త సుమా. అందుకనే సంఘంకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, అందరూ చచ్చిపోయారు కానీ కోరహు కుమారులు మాత్రం చచ్చిపోలా. ఎందుకు చెప్పా ఈ విషయం కూడా. వారు ఎక్కడున్నారు? భర్త దుర్మార్గుడు అయినప్పుడు భార్య ఏం చేయాలండి? భక్తి కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకో. నీ భర్తను మార్చమని అడుగు. కొంతమంది ఉంటారు తల్లులు, భర్త 3 ఆకులు చదివితే నేను 10 ఆకులు చదువుతా అంటారు. అటువంటి వాళ్ళు లేరమ్మా. మీరు కాదులేండి, ఉంటారు కొంతమంది ఉంటారు. మీరు చాలా మంచోళ్ళు. కానీ వినండి, వాడు దుర్మార్గుడు అయినప్పుడు నువ్వేం చేయాలి? నీ తెలివి ఏమైంది? నువ్వు అడగాలి భర్తను మార్చమని. అట్టు కాదు. అందుకనే మనం సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు. నీ ఇల్లు ఎవరో తీసుకొచ్చి వీధిలో వేయాల్సిన అవసరం లేదు. నువ్వే దానికి కారకురాలువే. ఇటు చూపించాలి, మీరు కాదు. కారకురాలు ఎవరివి? స్త్రీలు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీని చూసి నేర్చుకోవాలి. భర్త దుర్మార్గుడు కోరహు, ఆయన భార్య ఏం భక్తి పరురాలండి. పిల్లలందరూ తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయిందండి. అందరూ చచ్చిపోయారు కానీ ఒక్కడు చేసిన తప్పుకి వీళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళు. కానీ ఎందుకు చచ్చిపోలేదు? దేవుని మందిరంలో ఉండబట్టి. హల్లెలూయా. అది దేవుని మందిరానికి ఉన్న పవర్. దేవుని మందిరంలో ఉన్న శక్తి అటువంటిది ప్రియులారా. నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. నిన్ను బ్రతికింపజేస్తుంది. నిన్ను నాశనం చేయకుండా బ్రతికింపజేసేది దేవుని మందిరము.
ఆషామాష కాదు దేవుని మందిరం అంటే. సర్వము కోల్పోయినటువంటి అందరూ వీరు కూడా నశించిపోయేవాళ్ళు. కానీ వీళ్ళు బ్రతికి బట్టగట్టారు. ఎందుకంటే దేవుని మందిరంలో దాచుకోబట్టి, దేవుని మందిరంలో ఉండబట్టి. అందుచేత కృతజ్ఞతా భావముతో ఆ కోరహు కుమారులు ఈ కీర్తనని రచించారండి. హల్లెలూయా. ఏం రచించారు వీళ్ళు? ఈ విషయాలు, మొదటి 3 విషయాలు పోయిన వారం చెప్పుకున్నాం. ఇక అసలు విషయానికి ఈరోజు వస్తున్నాం. 3 విషయాలు చెప్తాను. ప్రతి విశ్వాసికి 3 స్టేజెస్ చాలా ముఖ్యం. చూడండి, ఒక్కొక్కటి నేను చెప్తాను, మీరు చూడండి. మొదటిది 2వ వచనం చూడండి దయచేసి. 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. బాగా వినండి. ప్రత్యక్ష గుడారము 3 భాగాలు. బాగా వినండి. ప్రత్యక్ష గుడారము ఎన్ని భాగాలండి? 1 ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. బాగా వినాలి. 1 ప్రత్యక్ష గుడారం ఆవరణం, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 స్టేజెస్ చాలా అవసరం ప్రతి విశ్వాసికి. క్రీస్తునందు ప్రియులారా, మొదటి స్టేజ్ ఏమిటో చూడండి. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ముందు మరొక మంచి మాటను మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ వచనం చూడండి. యెహోవా మందిర ఆవరణములనని చూడవలనని. మొట్టమొదటిగా ఏమిటండి? దేవుని ఆవరణము. దేవుని ప్రతి విశ్వాసి గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుని ఆవరణము చూడాలనే ఆశ, ఎంతో ఆశ కలిగి ఉండాలి. ఎంతో ఆశ కలిగి ఉండాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని ఆవరణానికి వస్తున్నారా మీరు? ఆయన ఆవరణలోనికి వస్తున్నారా? ఎంతో ఆశతో యెహోవా మందిర ఆవరణములను చూడవలనని ఎంతో ఆశతో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. మీరు చూస్తే ఇస్సాకుకి ఒక ఆశ ఉన్నది. ఇస్సాకుకి ఒక ఆశ. ఏమిటది ఆశ అంటే? భోజన ప్రియుడు. బాగా ఇస్సాకు మంచి భోజన ప్రియుడు, మంచి మాంసాహారి. అది కూడా ఏది పడితే అది తినడం. వేటాడి తెచ్చిన మాంసం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఒకరోజు అన్నాడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, ఏమన్నాడు? అరే, నేను చచ్చిపోకముందు మంచి వేటాడి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురారా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నప్పుడు వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత సంగతి తర్వాత విషయం. కానీ వినండి, విషయం ఏమిటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. ఇప్పుడు మీలో కూడా చాలామందికి బిర్యానీ తినాలని ఆశ లేదా? బిర్యానీ తినాలని ఆశ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మీలో చాలామంది చాలా బాగా చేస్తారండి. హల్లెలూయా, తప్పులేదు దాంట్లో. భోజన ప్రియుడు అటని చెప్పేసి బొజ్జ పెరిగేటట్టు తినమాకండి. ఇట్ట వాల్సి వస్తుంది, లేనిపోయిన రోగాలు వస్తాయి. బొజ్జ పెంచితే లేనిపోయిన రోగాలు వస్తాయి. అటు ఎక్కువ భోజనం తినమాకండి భోజన ప్రియులని. ఇది వినండి, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక ఆశ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ. ఇక్కడ ఈ కీర్తనకారుడికి ఏం ఆశ ఉందంటే, దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ. దేవుని బిడ్డ ఎంతమంది వస్తున్నారు దేవుని ఆవరణం చూడాలని? ఎంతమంది వస్తున్నారు? అమ్మ చేయిలు చూపించమనలేదు, ఏమనుకో మాకు, మళ్ళీ బాధపడతారు. కొంతమంది చేయిలు చూపించండి అంటే ఏ ఊరు కదలకుండా కూర్చున్నోడు వాళ్ళు కూడా ఉంటారు. అందుకని వినండి 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 దేవుని బిడ్డలారా, సత్యం చెప్తున్నాను, వినండి. ఒక భక్తుడు అన్నాడండి, ఇదే కీర్తనకారుడు అన్నాడు. ఏమన్నాడో చూడండి ఒకసారి. 10వ వచనంలో అన్నాడు. ఏమన్నాడో చూడండి.
నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమండి ఇంతకన్నా నా చెప్పండి అన్నాడు. ఆ క్రింద ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు చూడండి, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే అది తర్వాత వినండి. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని బిడ్డలారా, మీరు ఈ ఆవరణములో గడుపుతున్నారా? కనీసం ఒక్కరోజు వచ్చి గడుపుతున్నారా? పోనీ వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి కూడా రాజకీయాలా? ఏమండి, ఇంకా అంత మాత్రానంగా నువ్వు ఇంకెక్కడో ఉండి రాజకీయాలు చేస్తే సరిపోద్దిగా, ఇక్కడికి వచ్చి ఎందుకు చేయాలి? దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ ప్రతి ఒక్కరికి రావాలది. కిటకిటకిటలు ఆడిపోవాలండి దేవుని మందిర ఆవరణము. ఉదయకాలం ప్రార్థనలు, ప్రభుచితమైతే రాను దినాల్లో ఉదయకాల ప్రార్థనలు కూడా ఉండును గాక. అవసరం. ప్రతిరోజు దేవుని మందిరంలో గడపడం అవసరం. మందిర ఆవరణం చూడాలండి. కితకితలు ఆడిపోతుండాలి ఎప్పుడు దేవుని మందిర ఆవరణం. ఉదయకాలం, సాయంకాలం సన్నిధిలో ఆ మందిర ఆవరణంలో కనబడతా ఉండాలి ఎప్పుడు, నిత్యము. ఏం లాభం అండి నువ్వు బయట ఎన్ని దినాలు గడిపినా ఏం లాభం అండి? ఆ భక్తుడు అంటున్నాడు, బయట 1000 దినములు గడుపుట కంటే నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టం. వాటి కంటే ఎంతో శ్రేష్టం. ఒక్క దినం 1000 దినాల కంటే ఎక్కువగా పోలుస్తున్నాడంటే ఏంటంటే మామూలు విషయం అది చెప్పండి? మామూలు విషయం అది? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిర ఆవరణములను చూడాలని రండి. 42వ సంకీర్తనలో ఒక మంచి మాట ఉంది. ఏమిటది? 42వ కీర్తన మొదటి వచనంలో ఏముంది? దుప్పినీటి కాదు, దుప్పి చదవాలి బాగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఎంతో. అది దుప్పి గురించి చెప్తున్నాను వినండి. దుప్పి ఉంటుంది కదా, దానికి దాహం అయితే నీళ్ళు, ఏ మురికి నీళ్ళు పడితే ఆ మురికి నీళ్ళు తాగదండి. ఏ మురికి నీళ్ళు పడితే ఆ మురికి నీళ్ళు తాగదు. అది పారుతున్న నీళ్ళు ఉంటాయి చూసారా, ఏమిటంటే అది దుప్పి నీటి, ఎప్పుడు పారుతున్న నీళ్ళు ఉంటాయి కదా, అవి తాగాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, ఒక దుప్పి అంత ఆశ చూస్తే నీ సంగతి ఏమైంది? నీ సంగతి ఏమైంది? దేవుని మందిర ఆవరణం చూడాలని ఇంకా నువ్వు ఎంత ఆశ కలిగి ఉండాలండి? ఎంత ఆశ కలిగి ఉండాలి నీవు చెప్పు? ఈ లోకాశలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ లోకాశలు గతించిపోవు లేదా? పరిశుద్ధ గ్రంథంలో లోకాశలు గతించిపోతాయి, లోక నటన గతించిపోద్ది. కానీ నిత్యము ఆయన కొరకు ఆశతో మందిర ఆవరణము చూడాలని ఆశ కలిగి ఉండాలి. ఈనాడు దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సాయంకాలం ఎక్కడో వాకింగ్ చేసే బదులు రండి, కొద్దిసేపు అటు ఇటు తిరగండి. కావాల్సినంత స్థలం ఉంది మనకి. కొద్దిసేపు గడపండి, కూర్చోండి. ప్రభుచిత్తమైతే రాను దినాల్లో మంచిగా ఇక్కడ రాగానే మంచి వాతావరణం దేవుడు దయచేయునుగాక యేసునామములో. అడుగు పెట్టగానే ఏదో స్థలానికి వచ్చినట్టు ఉండాలి. పక్కనే న్యూ సిటీ అవ్వబోతుంది కొద్ది దినాల్లో. ఇది ఏ దేశంకి వచ్చాము మేము, అమెరికా దేశంకి వచ్చాము మేము అన్న రోజులు రాబోతున్నాయి. పక్కనే ఒక అర కిలోమీటర్ కూడా లేదు. మరి దేవుని మందిర ఆవరణం ఎట్లా చేయాలి? మీరు ఆలోచన చేయండి. ఓ ప్రియా బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘస్థులారా, ఆలోచన చేయండి. దేవుని మందిర ఆవరణము ఎట్ట కనబడాలో మీరే ఆలోచన చేయండి. అడుగు పెడితే భక్తి పారవశము పొంగి పొరలాలి. హల్లెలూయా! అట్ట జరగాలండి. ఆలోచించండి దాని గురించి. మందిర ఆవరణము చూడాలని ఎంతో వారికి ఉంది.
దేవుడు కాపాడాడు కాబట్టి వాళ్ళని. ఇక నుంచి నీవు కనీసం కాదు ప్రతిరోజు రా, కనీసం ఇటు వచ్చి మందిర ఆవరణలో అలా గడిపి వెళ్ళు. నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. నమ్మండి ఈ మాట. బయట 1000 దినాలు గడుపుడు కంటే ఎంతో ఈ ఒక్క దినం శ్రేష్టం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా మీకు నేను తెలియజేస్తున్నాను, వినండి. 65వ సంకీర్తన చూడండి. 65వ సంకీర్తన 4వ వచనం మొదటి భాగం చూడండి. 4వ వచనం మొదటి భాగం ఏముందో చూడండి ప్రియులారా. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని, ఏమిటంటే అది నీ ఆవరణం నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుని ఆవరణంలో నివసించాలంటే ఎంతో ధన్యత కావాలి, గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెక్కడో పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు. అయితే వినండి, దేవుని మందిర ఆవరణంలో గడపడం వాళ్ళు ధన్యులండి. మొన్న 2 రోజుల క్రితము సెమీ క్రిస్మస్ జరిగింది. ఏమండి, ప్రతి ఒక్కరికి ఒక మంచి గుణపాఠం అది. ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం. అది ప్రోగ్రాం చూసిన వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన పుట్టింది. ఫంక్షన్ హాల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టే బదులు ఈ మందిర ఆవరణంలో ఇంత సుందరమైన మందిరం దేవుడిచ్చాడు మనకు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని. బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ బ్రాంచ్ చర్చెస్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మంచి అందమైన సుందరమైన మందిరాలు. అందులో మందొకటి. హల్లెలూయా, చాలా సంతోషం. ఇదే కాదండి, ఆవరణాన్ని కూడా అలా చేసుకోవాలి మనం. ఎక్కడో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్స్లో చేసుకునే బదులు దాంట్లో సగవన్న ఖర్చు పెట్టి నువ్వు ఎంత సుందరముగా అందరముగా ఆయన ఆవరణం తయారు చేసుకోవచ్చండి. హల్లెలూయా. మీరు చూడండి ఎట్లుంటుందో ఒకసారి. బయట నేను అలాగని చెప్పేసి మిమ్మల్ని తప్పు పట్టట్లా, ఎవరు తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు. వాక్యంలో ఉన్న సత్యం చెప్తున్నాను నేను. వాక్యంలో ఉన్న సత్యం చెప్తున్నా. నీ మందిర ఆవరణములలో నివసించినట్లు ఏర్పరచుకున్న వారు, నీకు ఆ ధన్యత కావాలంటే ఇక నుంచి గతహ ఇచ్చిపెట్టండి. కనీసం ఇప్పటి నుంచి అయినా దేవుని మందిరంలో ఎంత కావాల్సినంత స్థలం ఉంది మనకి, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మందిరంలో పెళ్లి చేసుకొని అక్కడ కార్యక్రమం చేసుకోండి, ఎంత బాగుంటుంది. మందిర ఆవరణాన్ని మీరు అసలు ఎట్లంటే అట్లా తయారు చేయండి, సుందరముగా తయారు చేసుకోవచ్చు. మంచి గార్డెనింగ్ తయారు చేయొచ్చు అండి. ఇక్కడ అందమైన సుందరమైన ఆవరణం తయారు చేయొచ్చు. మీరు అనుకుంటే ఎంతసేపు, అసలు మీరు అనుకోవాలి ముందు, మీరు అనుకుంటలేదు. ఉన్న ఫ్యాక్ట్ ఇది. మీ గొడవలే జరిపోయా మీ జీవితం అంతా. ఒక్కసారి ఆలోచన చేసి అర్థం చేసుకుంటే, మీరు విత్తనాలు విత్తితే ఎవరు తింటారండి ఆ ఫలాలు? మీ పిల్లలు తింటారు, మీ నెక్స్ట్ జనరేషన్ తింటారండి. మానేయండి ఆ పిచ్చి పిచ్చి పనులన్నీ, మానేసేయండి. కనీసం మీ నెక్స్ట్ జనరేషన్ దీవించబడ్డానికి ఇప్పటి నుంచి అయినా ఆలోచన చేయండి దీని గురించి. దేవుని మందిర ఆవరణము కొరకు ఇంత ధన్యత వద్దా మీకు? చెప్పండి, వద్దా ఇంత ధన్యత? ఏదో రకంగా ఆయన మందిర ఆవరణలో గడపాలి. అది నేను చెప్పే మాట అర్థం చేసుకోండి పిల్లరా. విషయం ఏమిటంటే, ఏదో రకంగా ఆయన మందిర ఆవరణములలో గడపాలన్న ఆశ నీకు రావాలి. ఏయో ఆశలు ఉన్నాయి నీకు కదా, రకరకాల ఆశలు ఉన్నాయి నీకు. ఏం ప్రయోజనం ఆ ఆశలు? పనికొచ్చే ఆశ ఒక్కటైనా ఉందా నీలో? నీకుంటే ఆలోచన చేయి. మందిర ఆవరణంలో బయట 1000 దినాలు గడుపుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట ఎంతో. అంతేకాదు, వారు ధన్యులు. ఈ ధన్యత కోల్పోతావో
మరి ఈ ధన్యతను స్వీకరించి ధన్యుడు అవుతావో ధన్యురాలు అవుతావో నీకు నీవే పరీక్షించుకో. కీర్తనకారుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో, ఇంత కాదు ఎంతో, అది కావాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వినాలి, అంతటితో ఆగిపోకూడదండి, అంతటితో ఆగిపోకూడదు. ఈ కీర్తనకారుడు కోరహు కుమారులు చెప్తున్న మాట వినండి, ఏమన్నారు? ఇప్పుడు ప్రత్యక్ష గుడారం నెక్స్ట్ ఏమిటి స్టేజ్? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలంటే ఏం కావాలి? ఏముంటుంది తర్వాత దానికి ముందు? వినండి చూడండి, మీకు నేను చూపిస్తాను చూడండి. రెండవది చూడండి దయచేసి. ఆవరణము చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు వీరు కోరహు కుమారులు. అంతటితో ఆగిపోలా. నెక్స్ట్ స్టేజ్ ఏందో చూడండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, 10వ వచనం 2వ భాగం చూడండి. 10వ వచనం 2వ భాగం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకుండుట ఇష్టము. ఒకటి, ఎంతో ఆశ కలిగి ఉన్నారు దేవుని మందిర ఆవరణాలు చూడాలని. అంతటితో దేవుని బిడ్డ నీ ఆశ ఆగిపోకూడదు, ఇంకొక స్టెప్ వేయాలి ముందుకి. ఏమిటా స్టెప్ అంటే, అక్కడితో ఆగిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోకూడదు. కొంతమంది ఉంటారు, వినండి, కొన్ని సంఘాల్లో నేను చూసా, ఆ మందిర ఆవరణలోనే వస్తారండి, అక్కడే బయటే. ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారో బయట. ఉన్నారా బయట? రండి, లోపల రండి, రావాలి త్వరగా. ఏ పని బయట? కొంతమంది బయటే. ఏం పని ఉంటుందండి వాళ్ళకి? అక్కడికక్కడే ముచ్చట్లు పెట్టుకొని రాజకీయాలు చేసి, మనోళ్ళు కాదు. నేను చూసా కొన్ని సంఘాల్లో, నాకు చాలా ఎక్స్పీరియన్స్. కొన్ని సంఘాల్లో ఉన్న పరిస్థితులు, మందిరంలో అడుగు పెట్టరు. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి ఆ బయటే రాజకీయాలు చేసుకొని కుట్రలు కుతంత్రాలని ఎక్కడ చేస్తారండి? దేవుని మందిర ఆవరణలో అక్కడికక్కడే కూర్చొని అక్కడికక్కడే మాట్లాడుకొని, ఇటు ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళని ఏం చేయాలి, ఎటు చేద్దాం. సిగ్గుండాలండి ఆ పనులు చేసే వాళ్ళకి. దేవుని మందిర ఆవరణంలో ఏం చేయాలి? నువ్వు ఆశతో ఎదురు చూడాలి, అక్కడికి చూడాలని. అంతటితో ఆగిపోవద్దు, ఒక్క స్టెప్ ముందు వేయాలి. ఏమిటది? ఏమంటున్నాడండి భక్తుడు? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండు, అక్కడికి రా. మందిర ద్వారమునొద్ద నాకుండుట ఇష్టము. భక్తిహీనుల గుడారాలలో వాళ్ళలో కూర్చుంటే ఏమొస్తుంది నీకు? వాళ్ళ చెడు అలవాట్లన్నీ నీకు వస్తాయి. వారికున్న చెడు అలవాట్లన్నీ నీకు వస్తాయి. గుర్తుపెట్టుకో ఈ మాట. భక్తిహీనుడు చెడిపోయాడు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న నీకు ఏమైద్ది? నువ్వు కూడా ఏమైపోతావు? చెడిపోతావు. అందుకని సామెతల గ్రంథంలో ఉంది ఒక మాట, ఏముంది? జ్ఞానము గలవాని సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, బుద్ధిహీనుల సహవాసం చేయవాడు. పరిశుద్ధ గ్రంథం తేటతెల్లం చేయబడింది. వాడు భక్తిహీనుడు అయిపోయారు, వాళ్ళ భక్తిహీనులు అయిపోయారు. నీకేం పని వాళ్ళతో? ఏం పని నీకు వాళ్ళతో? వాళ్ళ ఇంట్లో నీకేం పని? అదే అంటున్నాడు. ఏంది పాస్టర్ గారు ఇంత కఠినంగా అంటున్నాడు? నన్ను అనమాకండి దయచేసి, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా. ఏమిటంటున్నాడు ఆయన? కోరహు కుమారులు ఏమంటున్నారు? భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకుండుట ఇష్టము కలగాలి. దేవుని ఆ మందిర ద్వారం దగ్గర ఉండాలని నీకు ఇష్టం రావాలి. ఈనాడు భయం లేదండి, జనాలకి అస్సలు భయం లేదు. అసలు మనం ఎక్కడికి వచ్చాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా నివసిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎక్కడున్నాం మనం?
ఏమిటండి అది? ఎవరిది? ఆ గడప, ఆ ద్వారం ఎవరిది? ఏమిటది? దేవుని మందిర ద్వారం. చాలా కంట్రోల్గా ఉండాలి సుమా. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? వన్ డే విల్ కమ్. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంది. ఎవరో ఏం చూడలేదులే, నా మాటలు ఎవరు వినడం లేదులే అనుకుంటే మాత్రం పొరపాటు. నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకుండుట ఇష్టము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టము, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కానీ ఈ కోరహు కుమారుల ఇష్టం ఏమిటంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండడం. బాగా వినాలి దేవుని బిడ్డలారా. చాలామంది మీలో వాక్యం చూస్తూ ఉన్నారు, మీరు ఆవరణంలో చూడాలని వస్తున్నారు ఎంతో ఆశతో, బాగానే ఉంది. అంతటితో ఆగిపోయి అటునుంచి అటే వెళ్ళిపో, మాకు అటునుంచి అటే వెళ్ళిపోతావు పైకి. ఎక్కడికి? పరలోక రాజ్యం కాదు, నరకానికి వెళ్ళిపోతావు. అటు వెళ్ళి మాకు రా, లోపలికి రా. ఎక్కడికి రావాలి? లోపలికి, దేవుని పరిశుద్ధ మందిరంలోకి రావడానికి రావాలి. దాని అర్థం అదే అనమాట. దేవుని మందిర ద్వారమునొద్ద నాకు ఉండుట ఇష్టం అంటే దాని అర్థం ఏమిటంటే అక్కడి నుంచి కొంచెం అలాగా లోపలికి రావాలని ఆశ. ఎంత గొప్ప భాగ్యము కదా, ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా. ఒకసారి చూడండి, ఏమిటి దేవుని మందిర ద్వారం దగ్గర ఉంటే ఏమిటి లాభం? ఏమండి, ఈనాడు చాలామంది, ముఖ్యంగా విశ్వాసులు, క్రైస్తవులు ఎంత తెలివి కలిగిన వాళ్ళు అయిపోయారంటే, వినండి, క్రైస్తవులు ఎంత తెలివి కలిగిన వాళ్ళు అయ్యారంటే, ఒక ఇద్దరు భోజనం వడ్డిస్తూ ఉంటే మనలాగా ఇది కాదు, ఏది బఫ్ సిస్టమ్ కాదు. ఆ దినాల్లో ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పటికి కూడా కొంతమంది టేబుల్ సిస్టమ్ ఉంటుంది. ఈ టేబుల్ సిస్టంలో భోజనాలు పెడతా ఉంటే ఒక ఆయనకి ఎక్కువ ముక్కలు పడ్డాయి. ఆ పక్కన ఉన్నోడికి ఒక్క ముక్కే పడింది, అవతలోడికి ఏమో 5 ముక్కలు పడ్డాయి. చూపంతా ఎక్కడుందంటే దేని మీద ఉంది? 5 ముక్కలు పక్కన. ఏంది నాకు ఒక్క ముక్క, అరే బాబు రా. అక్కడ ఎట్టుంటుందంటే వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. తర్వాత జిలేబీ వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది, అట్లా వరుసగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బిజీలు అలా ఉంటారు పాపం. వేయాలని కాదు, అట్లా పడిపోతాయి, 1, 2, 3 అట్లా పడతాయి. అనుకోకుండా ఒక్క ముక్క పడింది, అవతలోడికేమో 5 ముక్కలు పడ్డాయి. ఇప్పుడు అంటున్నాడు పక్కనోడితో, ఎంత పిలిచినా ఈయన రావట్లే. పక్కనోడితో అంటున్నాడు, ఇంక నేను ఎక్కువ వివరం చెప్పట్లేదు కానీ వేరే టైం కూడా అయిపోయింది. ఆ పక్కనోడితో అంటున్నాడు అనమాట, ఈ వ్యక్తి ఒక్క ముక్క పడినోడు 5 ముక్కలోడితో చెప్తున్నాడు, రే మరి దేవుని వాక్యం ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని. నాకు ఒక్క ముక్క పడింది, నాకు ఒక్క ముక్క పడిందిరా, నీకు 5 ముక్కలు పడ్డాయి, ఇంక 2 ముక్కలు వేస్తే నాకు చెరిసామా 3 ముక్కలు అవుతాయి అంటే. అప్పుడు ఆయన తెలివి చూడు, ఆయన తెలివి వేయాలిగా 2 ముక్కలే పోతే పోనులే అన్న, అది కదా. ఆయన అంటున్నాడు, నీ పొరుగు వాని దగ్గు దేనినైనను ఆశింపకము. అంటే ఎట్లున్నారనమాట ఈనాడు విశ్వాసులు. ఎట్లున్నారంటే ఏదో ఒక స్వలాభం కావాలి, మాకు ఏదో ఒక స్వలాభం కావాలి, అదనమాట ఈనాడు. అదే ఉందండి, నీకు మేలు కలగాలనే ఏదైనా దేవుడు చేసేది. నీ ఆశ తెలుసుగా, నీ ఆశ దేవుడికి తెలుసు. ఏదో ఒక లాభం కావాలనే కోరుకుంటాడు ప్రతి మానవుడు. నీకు లాభం ఇవ్వడానికే ఆయన చిత్తం కూడా. చూడండి, మీరు చూస్తే ఏమిటి దేవుని మందిర ఆ ద్వారం దగ్గర ఉంటే ఏం లాభమో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చూడండి ఏముందో. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు హాలెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపడదాం.
ఇంతకన్నా ధన్యత ఏం కావాలి నీకు? ఇంతకన్నా ధన్యత ఏం కావాలి నీకు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ఎంత ధన్యత. దేవుడు చెప్తున్నాడు, నీవు బిడ్డా, నీకు ఉట్టికు అట్లా వస్తే నీకేమి ఊరకనే పంపేయడు దేవుడు. రావాల్సిన దీవులు ఉన్నాయి, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని కనిపెట్టుకొని ఉండాలి దేవుని మందిర ద్వారం. ఆనాటి దినాల్లో కొంతమందికి అవకాశం లేదండి. వాళ్ళ స్టేజ్ ఏమిటంటే అక్కడ వరకే. బాగా వినాలి, చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను, వినండి. ఆ దినాల్లో అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారనంటే కేవలము ప్రధాన యాజకులు మాత్రమే ఉంటారు. కేవలం ప్రధాన యాజకులకు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ బలి అర్పిస్తారు అన్నమాట. అందుకని వాళ్ళకి ఎక్కడికి అవకాశం? వాళ్ళకి దేవుని మందిర ద్వారం దగ్గరే. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. యేసయ్య వచ్చి ఏం చేశాడు? ఈనాడు అందరికీ అవకాశం కల్పించాడు. హల్లెలూయా! ఎంత గొప్పతనం. మందిర ద్వారము దగ్గర, పోనీలే మందిర ద్వారమైన నాకు సంతోషం అనుకుంటున్నారు భక్తులు. మందిర ద్వారము యొద్ద ఉన్నా నాకు చాలు, అది నాకెంతో ఇష్టము అంటున్నాడు. దేవుని బిడ్డ, ఎంత ఇష్టం ఉందా నీకు? మూడో స్టేజ్ చూడండి, ప్రతి విశ్వాసికి ఉండాల్సిన ఆ స్టేజెస్. ఒకటి, దేవుని మందిర ఆవరణములను చూడాలనే ఆశ ఉండాలి ప్రతి ఒక్కరికి, అంతటితో ఆగిపోవద్దు. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? దేవుని మందిర ద్వారము దగ్గర ఉండాలనే ఇష్టం పుట్టాలి నీకు. నీకు రకరకాల ఇష్టాలు ఉంటాయి. ఏమండి? రకరకాల ఇష్టాలు ఉంటాయి. మీకు ఒకే మాట చెప్తున్నా, ఈ లోక ఇష్టాలు ఉన్నాయేమో నీకు, జాగ్రత్త సుమ. లోక ఇష్టాలు ఉంటే ఏం లాభం లేదు. దేవుని మందిర ద్వారము దగ్గర ఉండాలని ఇష్టం కలిగుండు, నీవు ధనిరాలువి, ధన్యుడివి. ఇక మూడవది చెప్పి నేను ముగిస్తాను. అంతటితో ఆగిపోకూడదండి, అంతటితో ఆగిపోకూడదు. దేవుని మందిరం ఆవరణం చూడాలని ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరం ద్వారా దగ్గర ఉండాలని ఇష్టం పట్టాలి. ఇప్పుడు మూడో స్టేజ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, క్రీస్తునందు ప్రియులారా, 2వ వచనం మొదటి భాగం చూడండి, అలాగే 3వ వచనం కూడా నేను చదువుతున్నాను, గమనించండి. ఏమిటంటే అది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెచ్చుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ ఒక్క వచనం చాలు, ఎంతో ఎలాబరేట్ చేసి ఎంతో వివరించి చెప్పొచ్చు. 10 నిమిషాలు కూడా లేదు, 5 నిమిషాలే ఉంది నాకు టైము. ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించిపోతున్నాను. విషయం ఏమిటనంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే, ఆవరణము చూడాలని ఆశ కలిగి ఉన్నారు. రెండవది, దేవుని మందిర ద్వారము యొద్ద ఉండుట ఇష్టం అన్నారు. ఇప్పుడు మూడవది ఏమిటంట? జీవము గల దేవుని దర్శించడానికి హృదయము శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఎక్కడ జీవము గల దేవుడు? ఎక్కడది? చదవాలి, చూడండి 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే. అది ఇప్పుడు మూడవది. నువ్వు ఎక్కడికి రావాలంటే బలిపీఠము దగ్గరికి. హల్లెలూయా! బలిపీఠము దగ్గరికి రావాలి. బాగా వినాలి. పాత నిబంధన గ్రంథంలో మానవునికి దేవునికి మధ్యవర్తి ఎవరనంటే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఏం చేస్తాడంటే బలి అర్పిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో
ఉంది ఆ మాట. ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను, చూడండి దయచేసి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 12వ వచనం నుంచి ఉంటుంది. 12వ వచనం నుంచి నేను త్వరగా చెప్తున్నాను, వినండి. ఏముంది 12వ వచనం? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, వినాలి వినాలి, అక్కడ ఆగిపోవాలి, కొద్దిసేపు అక్కడ ఆగండి. ఈ బలిపీఠం మీద అతి పరిశుద్ధ స్థలములో ఏం చేసేవారంటే బలి అర్పించేవాళ్ళు. వివరంగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ వివరం చెప్పను. బలులు, ఆనాడు బలులు అర్పించేవి 4 రకాల బలులు. ఒకటి దహన బలి, రెండవది ఏమిటనంటే ప్రియులారా మీరు చూస్తే పాప పరిహారార్థ బలి. మూడవది ఏమిటనంటే అపరాధ పరిహారార్థ బలి. నాలుగవది ఏమిటంటే సమాధాన బలి. రెఫరెన్స్ ఇస్తే మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. లేవియకాండం 6-7 అధ్యాయాలు చూస్తే అక్కడ ఈ 4 బలుల గురించి ఉంటుందన్నమాట. లేవియకాండం 6-7 అధ్యాయాలు చూస్తే అక్కడ ఈ వివరణ అంతా ఉంటుంది. బలులు, 4 బలులు. సరే, ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ బలులు ఏమేమిటంట? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము చిందించేవాళ్ళు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దేవునితో సమాధాన పడ్డానికి బలులు, దహన బలి, ఇవన్నీ జరిపించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం జరిగింది మరి? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం జరిగింది చూడండి దయచేసి. నేను చెప్పేసి నేను ముగించిపోతున్నాను, చూడాలి. నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నుంచి ఏమేమిటున్నాయండి? చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ప్రియులారా, మీరు చూడండి దయచేసి. నేను చదువుతున్నాను మీ కొరకు, చూడండి దయచేసి. తన స్వరక్తముతో ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వాటికి బదులు ఏమిటంట? తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలబడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. ఇప్పుడు నువ్వు మరి ఈ బలిపీఠం మీద మేకలు, పొటేళ్ళు, లేకపోతే ఇంకేదో నువ్వు అర్పించాల్సిన అవసరంలా. ప్రభు అయిన యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు బలైపోయాడు. నీకు ఒక శ్లోకం కూడా చెప్పాను మొన్న. పాపం పోవాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, అవునా కదా? రక్తము చిందించుట అవసరము. ఆ రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తుదే. పోయిన సెమీ క్రిస్మస్లో చెప్పారు మీకు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వినండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు బలిపీఠం మీద ఆయనే బలైపోయాడు. మరి ఇప్పుడు నీవు నేనేం చేయాలి? మరి నీవు నేనేం చేయాలంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరంలో ఇక్కడికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో చేయాల్సిన పని ఏమిటంటే కోడెలు, లేకపోతే మేకలు, మేకపోతులు, గొర్రెపోతులు నువ్వు బలియాల్సిన అవసరంలా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటే నువ్వు చేయాల్సిన పనే. ఏమిటంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి అసలుకు అప్పగించుకుంటే ముందు మగ్దలేని మరియా ఏం తీసుకొచ్చిందండి? అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఏం చేసింది? ఆమె పగులగొట్టింది. కుళ్ళు కుతంత్రాలతో, కక్ష, పగ, ఈర్ష్యతో నిండుకొని ఉన్నటువంటి నీ హృదయము, చెడు హృదయము ఏం చేయబడాలంటే బలిపీఠం దగ్గరకు వచ్చి పగలగొట్టుకోవాలి. నీ హృదయాన్ని. అందుకనే భక్తుడు అంటాడు,
51వ సంకీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడండి చూడండి. దావీదు భక్తుడు 51వ సంకీర్తనలో ఏమన్నాడో చూడండి ప్రియులారా. 51వ సంకీర్తన 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరంలా. నీ హృదయాన్ని కుళ్ళు కుతంత్రాలతో, కక్ష, పగ, ఈర్ష్యతో నిండుకొనినటువంటి నీ హృదయము ఏం చేయాలంటే దేవుని బలిపీఠం దగ్గర పగలగొట్టుకోవాలి. అది పగలగొట్టుకోకుండా విరిగి నలిగిన హృదయంతో పగిలిపోవాలి. నీ హృదయం కఠినంగా ఉంచుకోమాకండి. మీ హృదయాలని కఠినంగా నీ హృదయం ఉంచుకున్నావా, నువ్వు కఠినుడు అయిపోతావు. నువ్వు కఠినుడు అయ్యావా, కఠినురాలు అయ్యావా, ఆయన కఠినుడు అయిపోతాడు. ఇది గుర్తుపెట్టుకో. అందుకని ఒక పాట మనం పాడతాం, దయగల వారిపై దయ చూపించుదువు, వికటము గల వారి ఎడల వికటము. ఖచ్చితం, అది అందులో సందేహమే లేదు. నువ్వు కఠినంగా ఉన్నావా, ఆయన ఉంటాడు కఠినంగా. ఏమండి, నా మాట వినండి, ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. మీ హృదయాలలో ఉన్న కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు కుతంత్రాలు అన్నిటినీ, మీ హృదయం ఉంది కదా, ఈ హృదయాన్ని బలిపీఠం దగ్గరకు వచ్చి పగలగొట్టుకోండి. దాపెట్టుకుంటే ఏం జరుగుద్దండి? దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి నీ విరిగి నలిగి నీ హృదయం పగిలిపోవాలి. ఆయన బలిపీఠం దగ్గర పగలగొట్టుకోకుండా ఉంటే ఏం జరుగుద్ది? మన అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిపాలిస్తున్న మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కార్లలో వెళ్తూ ఉన్నారు, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో. అయితే జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ శత్రువులు కొంతమంది ఆ దారిలో బాంబులు పెట్టారు, కింద గోతు తీసి బాంబులు పెట్టారు. అక్కడికి వచ్చేసరికి సరాసరికి పేలిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ కారులో ఉండబట్టి బ్రతికిపోయారు. విషయం వినండి, ఆ గోతిలో దాచబడినటువంటి బాంబులు ఉన్నాయి చూసారా, బ్లాస్ట్ అయ్యాయి. అట్ట పేలిపోతావు నువ్వు కూడా, గుర్తుపెట్టుకో. నీ హృదయములో కుళ్ళు కుతంత్రాలు, కక్ష, పగ, ఈర్ష్య ఇంకా దాచిపెట్టుకొని భద్రంగా ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ మాకు వేడే ఉండు. ఒకరోజు వస్తుంది, పేలిపోతావు, కనపడవు, అడ్రస్ కనపడవు నువ్వు. ఒకరోజు వస్తుంది, పేలిపోతావు నువ్వు. అందుకనే కుళ్ళు కుతంత్రాలు, కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషము, ఇతరుల పట్ల కరుణ, ప్రేమ, జాలి కలిగి ఉండండి. ఇతరుల పట్ల జాలి, కరుణ, ప్రేమ కలిగి ఉండండి. బలిపీఠం దగ్గరకు వచ్చి మీ యొక్క హృదయాలను పగలగొట్టండి. దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. 3 విషయాలు ఏమేమిటంటే, అది ప్రతి విశ్వాసకున్న 3 స్టేజెస్ ఏమేమిటి? 1, మందిర ఆవరణం చూడాలని ఎంతో ఆశ కలిగి ఉండాలి. రండి, రేపటి నుంచి ప్రతి ఒక్కరు రండి, ఏదో రకంగా వచ్చి ఆయన ఆవరణలో గడపండి, ధన్యత మీకు. 2వది ఏమిటండి? మందిర ఆవరణలో ఆ ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. ద్వారం వద్ద రండి, ద్వారం దగ్గరికి రండి, కొద్దిసేపు రండి, మందిరంలో కూర్చోండి. అంతటితో ఆగిపోమాకండి. ఇప్పుడు ఎక్కడికి రావాలి? బలిపీఠము. అప్పుడు లేదు, అవకాశం లేదు, అప్పుడు లేదు వారికి. బలిపీఠం దగ్గరికి కేవలం ఒక్కరు మాత్రమే. ఎవరు వాళ్ళు? ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్యే బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. ఇక నీకు ఆటంకం లేదు, సరాసరిగా ఆయన దగ్గరికి వచ్చేయచ్చు. నీ హృదయం పగలు కొట్టుకో, కుమ్మరించు. ఎట్లా ఉండాలంటే చూడండి, ఒక మాట చూపిస్తాను. బలిపీఠం దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని
పగలగొట్టుకున్న తర్వాత విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నప్పుడు ఇంకా అది ఏమవ్వాలంటే చూడండి, దయచేసి త్వరగా ఆ మాట చెప్పేసి నేను ముగించిపోతున్నాను. ప్రియులరా, ఎంత మంచి మాట ఉందో చూడండి. ఏం చేయాలంటే అది మీరు చూస్తే లేవియా కాండం త్వరగా చూడండి ప్రియులరా. ఎట్లా ఉండాలి? పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, పగలగొట్టి విరిగి నలిగిన హృదయం పగలగొట్టుకున్న తర్వాత అది ఆయనకి ఇష్టం. మరి ఎట్లా ఉండాలి? నువ్వు పగలగొట్టుకొని నువ్వు నీ మెత్తని హృదయం మెత్తని మనసు కలిగి ఉన్నప్పుడు ఇక ఏం చేయాలని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. నాకు మంట రేపమాకండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. క్రీస్తునందు దేవుని బిడ్డ, ఒక్కసారి నీకు విరిగి నలిగిన హృదయముతో దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి పగలగొట్టుకున్న తర్వాత ఇంకా అది నిత్యము వెలుగుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. ఆరిపోకూడదు సుమా. అది నువ్వు ఆరిపోవా, నువ్వు ఆరిపోతావు. ఆ మంటను కనుక నువ్వు ఆరిపోవా, నువ్వు ఆరిపోతావు. మరి నిత్యం మండుతావో ఆరిపోతావో నీ ఇష్టం. నిత్యం మండుతావో ఆరిపోతావో నీ ఇష్టం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయి మన జీవితాలు? కేవలం మొక్కుబడిగా ఆదివారం వచ్చి మందిరంకి వచ్చి వెళ్ళిపోతే కాదండి. క్రైస్తవ జీవితం అది కాదు. ఏదో మొక్కుబడిగా ఆదివారం వచ్చి, అది కూడా ఎప్పుడు కర్తామమ్మును దీవించి. దౌర్భాగ్యం అది దౌర్భాగ్యం. అందరికన్నా ముందుకు వస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. మందిర ఆవరణం చూడాలనే ఆశ ఉండాలి. దేవుని మందిర ద్వారం దగ్గర ఉండాలని ఇష్టం పుట్టాలి. నీకు పుట్టాలండి ఇష్టం. నీకు ఇష్టం పుట్టదు. ఎందుకు ఇష్టం పుట్టదు? నీకు వేరే ఇష్టం ఉన్నాయి, అంతేగా. నీకు ఇది ఇష్టం లేదంటే ఏమి ఇష్టం ఉంది? నీకు వేరేది ఏదో ఇష్టం ఉంది. అంటే దేవుని కంటే ఇష్టం నీకు ఏదో ఉందన్నమాట. ఇంకెట్లా ఆశీర్వదింపబడతావు నువ్వు? ఎట్లా దీవించబడతావు నువ్వు? ఆశ పుట్టాలి. మందిరానికి రావాలని ఆశ. మూడవది ఏమిటండి? బలిపీఠము దగ్గర దర్శించుకుట. అబ్బా, ఆ మాట ఎంత బాగుందండి. ఏమిటంట అది? ఏమిటంట? సైన్యములకు అధిపతియగు యెహోవా. దానికి ముందు జీవము గల దేవుని దర్శించుటకు. ఆయన దర్శించడానికి బలిపీఠమే సుమా. బలిపీఠం దగ్గరికి రావాలి నువ్వు. దర్శించుట అక్కడే. ఇదే నీకు బలిపీఠమే. దగ్గరకు వచ్చి నువ్వు ఆనందంతో కేకలు వేస్తూ గడిపితే నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికేను, పిల్లల పెట్టుటకు వానకోవలకు గూటి స్థలము దొరికేను. దేవుని బిడ్డ రా. ఎంత ధన్యత! పిచ్చుకలకు అంత ధన్యత ఇస్తే అన్నిటికంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ సృష్టిలో ఒక భాగమైనటువంటి పిచ్చుకలకు అంత స్థానం ఇస్తే గూటి స్థలం దగ్గర, బలిపీఠము దగ్గర నీకు ఎంత ఇస్తున్నాడో చూడు. వద్దా మరి ఆశీర్వాదాలు, దీవెనలు? ఇంకా నేను ఎక్కువ వివరణ నేను చెప్పదలుచుకోవాలా. ఒక్కటి మాత్రం చెప్తా. ఏమిటి ఇట్లా చేస్తే ఏం ఆశీర్వాదాలు వస్తాయి మనకి? దీవెనలు ఏమొస్తాయి? ఈ 3 పనులు చేస్తే మనకు వచ్చే లాభాలేమిటో మీరు ఇంటికి వెళ్ళి వివరంగా చూసుకోండి. చెప్పేస్తున్నాను. 36వ సంకీర్తన 8వ వచనం. 36వ సంకీర్తన 8వ వచనం. అక్కడ 3 విషయాలు ఉంటాయి. సమృద్ధి, సంతృప్తి, ఆనందము అని ఉంటుంది.
మీరు చూస్తే 36వ సంకీర్తన 8వ వచనంలో సమృద్ధి, సంతృప్తి, ఆనందం, మరొక పర్యాయ పదం ఏమిటంటే సంతోషము. అంటే 3 సార్లు. ఒకటేమిటి? సమృద్ధి. మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. ఏం సమృద్ధి ఇస్తాడు? ఎంత అని అంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి, అంత సమృద్ధి ఇస్తాడు నీకు. మీకు ఇచ్చును గాక. పొంగి పొరలేటట్టు చేస్తాడు ఆయన. సమృద్ధి, సంతృప్తి. చాలామందికి తృప్తి లేని జీవితం. ఏం చేసినా తృప్తి లేదు, మరి ఉండదు కూడా. కానీ దేవుని మందిరంలో దొరుకుద్ది సంతృప్తి. మూడవది, ఎక్కడా లేని సంతోషం. ఎక్కడా లేని, ఈ ప్రపంచం నీకు ఇవ్వని సంతోషం ఏది ఇస్తుందంటే దేవుని మందిరము. హల్లెలూయా. మరి కావాలంటే ఈ 3 పనులు చెయ్యి. ఆవరణంలోకి రా, పరిశుద్ధ స్థలంలోకి రా, బలిపీఠం దగ్గరికి రా. దేవుడు మిమ్మలను నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి పిల్లల, కళ్ళు మూసుకోండి. ఎవరటు ఇటు చూడమాకండి, ఎవరటు ఇటు చూడమాకండి. కీబోర్డ్ ప్లేయర్స్ వచ్చేయండి అన్న త్వరగా. ఎవరటు ఇటు చూడొద్దు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కోరహు చేసిన పాపానికి కోరహు కుమారులు కూడా చనిపోయేవారు బ్రతికారు. కారణం దేవుని మందిరంలో దాచబడి బట్టి. దేవుని మందిరంలో కోరహు భార్య తన పిల్లల్ని దాచబట్టి బ్రతికారు. వారు సజీవముగా తెలియజేస్తున్న మాటలు 3 విషయాలు. దేవుని మందిర ఆవరణము చూడాలనే ఆశ నాకుంది. మాకు అక్కడితో మా ఆశ ఆగిపోలేదు. దేవుని మందిర ద్వారమునొద్ద మాకు ఉండడం ఇష్టం, ఎక్కడో కాదు. అంతేకాదు, ఆయన బలిపీఠము దగ్గరికి దర్శించడానికి నా శరీరము, నా యొక్క హృదయము ఆనందముతో ఉప్పొంగిపోతుంది, కేకలు వేస్తుంది. నేను ఇక నుంచి దేవుని మందిరానికి ఎక్కువగా సమయం గడుపుతాను. అక్కడ దేవుని మందిరంలో సంతోషం, సంతృప్తి, సమృద్ధి నాకుంది కనుక నేను దీన్ని పోగొట్టుకోను. నిత్యము ఆయన మందిరంలో గడుపుతాను అని తీర్మానం చేసుకుంటే ఒక్కసారి మీ కుడి చేతిని చూపిస్తారా? ఎవరటి చూడమాకండి, దయచేసి ఎవరటి చూడమాకండి. నీవు ధనిరాలువే, నీవు ధన్యుడివే. చేతులు చూపి తీర్మానం చేసుకున్న బిడ్డలో ఒక్క క్షణం లేచి నిలబడతారా? ఒక్క క్షణం. ఎవరటి చూడమాకండి, దయచేసి ఎవరటి ఒక్క క్షణం లేచి నిలబడండి. తీర్మానం చేసుకున్న బిడ్డలో, దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సంఘమంతా లేచి నిలబడతారా? సంఘమంతా లేచి నిలబడతారా? దయచేసి సంఘమంతా లేచి నిలబడతారా? ఎవరటి చూడమాకండి. అందరము తీర్మానం చేసుకుంటూ ఉంటుండగా మన కోయర్ బిడ్డలు ఇందాక పాడిన పాట, ఎంత చక్కని పాట పాడారు. అందరం ఆ పాట, సన్నిధియే 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 సన్నిధియే, నా ఆశ అంతా నీ సన్నిధియేనయ్యా, నా సామర్థ్యం అంతా నీ సన్నిధియే. అందరం కూడా కోయర్ బిడ్డలతో కలిసి శరణం పాడు. నా కాడేమో అందరం ప్రియులరా శరణం పాడుతూ, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశంతా సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశంతా సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నిన్ను విడిచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడిచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివి. పోవు మార్గము బహుదూరమే
నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము హల్లెలూయా. సన్నిధియే, నీ సన్నిధి నాలో బలమాయనే. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. స్తోత్రమయ్యా. హల్లెలూయా. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. మహాఘనుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నాయన మీకు స్తుతులు స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడు నాయన నీవు. సైన్యములకు అధిపతి యెహోవావి, జీవము కలిగిన దేవుడు, జీవము గల మందిరము మీ మందిరమునయ్యా. మీ మందిరములో నివసించేవారు కూడా జీవము కలిగి బ్రతికి ఉండాలని ఆశ. అలా మేము ఉండాలంటే నాయన మందిర ఆవరణములో చూడాలనే ఆశ ఉంటే సరిపోదు. దేవుని మందిరము ద్వారము దగ్గర ఉండుట ఇష్టం పుట్టాలి. అంతటితో ఆగిపోకుండా అయ్యా, ఈ యొక్క మందిరములో ఉన్న జీవము గల మందిరము బలిపీఠము దగ్గర మేము దర్శించాలి. అక్కడ మా హృదయాలను పగలగొట్టుకోవాలి. గనుక విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు నాయన నీవు. కనుక మీ మందిరాన్ని ఈ రోజు నుంచి విడిచిపెట్టను, గట్టిగా పట్టుకుంటాను. మీ మందిరంలో నివసించేవారు ధన్యులు. సంతోషం, సమృద్ధి, సంతృప్తి కలుగుతుంది మీ మందిరంలోనే. కనుక ఇట్టి భాగ్యం నేను కోల్పోనయ్యా. ధన్యులుగా ధన్యురాలుగా మేము జీవిస్తాం. మేము, మా కుటుంబాలు, మా సంఘం అంతా వరిదిలుతాము నాయన. మీ ఆజ్ఞానం సారముగా మీరేది చెప్తే అది వింటామని అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నారో, ఎంతమంది అయితే బిడ్డలు వాక్యాన్ని విని స్పందించి హృదయాన్ని పగలగొట్టుకొని మీ సన్నిధికి వచ్చి నిలబడ్డారో, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని, యావత్ సంఘాన్ని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. బాగున్నదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనేటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, యావత్ సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కర్తామమును క్షేమమిచ్చి అమోను స్తుత్యం
స్తోత్రము. ఆ